హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీలు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. గొంతు కొద్దిగా బాగాలేదండి. అందుకు 2 డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అయితే ఈరోజు ఆహ్, కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలనే ఉద్దేశంతోని చిన్న వీడియో చేస్తున్నాను. ఆహ్, విత్తనాల పంపిణీకి కొద్దిగా గ్యాప్ వస్తుందండి. కారణం ఏంటంటే, మా ఓన్ బ్రదర్ సన్ మ్యారేజ్ ఉంది. మరి తనకి నేను కొంత హెల్ప్ చేయాలి. మరి ఇవన్నీ పెట్టుకుంటే నేను హెల్ప్ చేయలేను. అందుకు కొద్దిగా గ్యాపు. మళ్ళీ ఎప్పుడు మనం పంపిస్తాననేది మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియోలో చెప్తాను నేను. కాబట్టి దయచేసి రేపటి నుంచి ఎవరు కూడా పోస్టేజ్ గాని, లేకపోతే రిక్వైర్మెంట్ గాని దయచేసి పంపొద్దండి. ముఖ్యంగా ఏంటంటే పోస్టేజ్ అమౌంట్ పంపించొద్దు. ఎందుకంటే గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ తొందరపడతారు. సే నేను ఎప్పుడనేది నేను చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు మళ్ళీ పంపిద్దురు. ఆల్ సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని సీడ్స్ మనకి ఈ సీజన్‌లో మరికొన్నొస్తాయి. వచ్చినవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటానికి, తర్వాత ప్యాకింగ్ చేసి అంతా కూడా సిద్ధం చేయడానికి నాకు కొంత టైం పడుతుంది. మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్ మనకి వారం రోజుల్లో ఉందండి. కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్‌కి అన్నిటికి కూడా తమ్ముడికి హెల్ప్ చేయాలి నేను. ఆహ్, కాబట్టి ఆ పనులన్నీ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని మీతో పంచుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది కొంత క్లారిటీ ఇవ్వాలి. కొంతమంది మెసేజ్ పెట్టామండి, మీరు పంపించలేదండి అని చెప్పి కొంతమంది గ్రూప్‌లో తెలియజేస్తున్నారు. గ్రూప్‌లో పెడితే నేను చూడలేనమ్మా. అది నేను మరీ చెప్పాను మీకు. ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను. గ్రూప్ ఎందుకంటే గ్రూప్ కేవలం అక్కడ మన ఎవరైతే మన సబ్‌స్క్రైబర్స్ గాని, లేకపోతే గ్రూప్‌లో ఉండే సభ్యులకు గాని, వాళ్ళకేదైనా డౌట్స్ ఉంటే దానిలో వేదికగా ఆ గ్రూప్‌ని మనం మలుచుకోవటానికి. అంతేగాని దానిలో ఇది విత్తనాలకు సంబంధించి ఎటువంటి మెసేజెస్ కూడా దానిలో పెట్టొద్దు. అడ్రెస్‌లు కూడా పెట్టొద్దు. అడ్రెస్‌లు ఏవైనా ఉంటే నా ఫోను నంబర్, ఈ ఫోను నంబరే ఇప్పుడు మాట్లాడుతున్న ఫోను నంబర్ 9490544248 దీనికే మీరు దయచేసి పోస్ట్ చేయండి. దీనిలో పోస్ట్ చేయండి. ఈ నంబర్‌కి పోస్ట్ చేయండి. అలాగే స్క్రీన్ షాట్స్ కూడా దీనికే పోస్ట్ చేయండి. తప్పకుండా పంపిస్తాను. ఎవరిదైనా నూటికో లేకపోతే దేనికో మిస్ అయిందనుకోండి, నాకు మళ్ళీ పర్సనల్‌గానే తెలియజేయండి. తప్పకుండా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆహ్, అందుకు దయచేసి ఇది అర్థం చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మనం ఒక్క కొద్ది రోజులు మాత్రం గ్యాప్ వస్తుందండి. అలాగే నాకు క్యాంప్స్ కూడా ఉన్నాయి. కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మిగతా అంత కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మా ఏకైక ఆహ్, పుత్రుడు వాడు. మా అందరికీ కూడా మా నలుగురు అన్నదమ్ములకి ఒక్కడే. కాబట్టి వాడి కోసం మేమందరం కూడా కొద్దిగా ఈ వారం 10 రోజులు కూడా కొద్దిగా ఆహ్, తిరగాల్సుంది. అన్నీ చేయాల్సుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా గమనిస్తారని కోరుతున్నాను. సహకరిస్తారని కోరుతున్నాను. గొంతు కూడా కొద్దిగా పాడైంది. అందుకు కొద్దిగా బొంగురుగా వస్తుంది. అందుకు వీడియో కూడా చేయలేదు నేను. ఆహ్, ఈ విషయం మాత్రం మీకు చెప్పాలి కదా! అందుకు నేను రేపటి వరకు ఉన్న వెయిటింగ్ లిస్టులో ఉన్న అందరికీ కూడా పంపించడం జరుగుతుందండి. రేపటితో నేను కొద్దిగా ఆపుతాను. కాబట్టి రేపటి వరకు దయచేసి ఎవరైనా పంపించదలుచుకుంటే పంపించండి. రేపటితో కంప్లీట్ చేస్తాను. రేపు పోస్ట్ చేసేసి కొద్దిగా గ్యాప్ మాత్రం ఉంటుంది. ఆ గ్యాపు మీ అందరూ కూడా సఫీవంతో అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. ఆ తర్వాత క్యాంప్ కూడా ఉందండి. హైదరాబాద్ క్యాంప్ కూడా ఉంది. ఆ హైదరాబాద్ క్యాంప్‌లో కూడా నేను కొన్ని సీట్స్ అనేవి తేవటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది హైదరాబాద్‌లో కూడా మన సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్‌స్క్రైబర్స్ కోసం నేను కొన్ని సీట్స్ తెస్తాను. చాలామంది ఫోన్‌లో కూడా చెప్పారు. తప్పకుండా ఒకసారి తీసుకురండి సార్, ఎక్కడో దగ్గర మనం మీట్ అవుదామని కూడా మనకు కొంతమంది చెప్పడం జరిగింది. మన సబ్‌స్క్రైబర్స్, మన గ్రూప్ సభ్యులు. కాబట్టి డెఫినిట్‌గా హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను సీట్స్ అనేవి తేవడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా నేను సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రయత్నం చేస్తాను. కానీ గ్యారంటీ లేదు. దానికి వీడియో చేస్తానులెండి. వీడియో చేసి చెప్తాను నేను ఏ విషయం అనేది. కాబట్టి ఈ విషయాలు మీ అందరూ కూడా గమనిస్తారని కోరుతున్నాను. చాలా రకాల సీట్స్ వచ్చాయండి. కానీ టైంకి ఈ మ్యారేజ్ ఉండటం వల్ల నేను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను. ఇకపోతే ఈ ఎండాకాలంలో మనం టెర్రస్ గార్డెన్‌లో తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ అనేవి నేను చెప్పడం జరిగింది. ఆహ్, అది ముఖ్యంగా గమనించండి. అలాగే ఏంటంటే పసుపనేది మనం ఇప్పుడు వేసుకునే కాలం అండి ఇది. ఎందుకంటే ఎండాకాలంలో ముఖ్యంగా ఈ మే నెలలోనే మాక్సిమంగా మనం వేసుకోవాలి ఈ పసుపుని. ఆ విధంగా మీరు పసుపు మాత్రం వేసుకోండి. దానికి ఎలా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దాని మీద ఒక చిన్న వీడియో కూడా నేను చేస్తాను నేను. ఆల్రెడీ కొంత చేశానండి. గానీ నాకు టైం లేక నేను చేయలేకపోతున్నాను. అది కూడా మాక్సిమం 1, 2 రోజుల్లో అది పోస్ట్ చేస్తానండి. అలాగే పసుపు చాలామంది అడుగుతున్నారండి.
ఫార్మ్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అయితే మీకు చిన్న సూచన ఏంటంటే ఫార్మ్స్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా అడుగుతున్నారు. అయితే అంత ఎక్కువగా ఇవ్వలేను గానీ, ఒక హాఫ్ కేజీ ఎలా నేను ఇవ్వగలను. అయితే దయచేసి మీరయిన తర్వాత మరి నాకు కూడా కొద్దిగా పంపించండి. అంటే మరి 10 మందికి ఇవ్వడానికి మనకు అవుతుంది. ఎందుకంటే నా టెర్రస్‌లో నేనొక 4, 5 కంటైనర్స్‌లో వేస్తాను కాబట్టి అది పెద్దగా చాలటం లేదు. అయితే ఈసారి ఏం చేశానంటే మన ట్రైబల్స్ దగ్గరే సేకరించడం జరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువగా మనం సేకరించుకున్నాం. కాబట్టి ఆ విధంగా మనకి ఫార్మ్స్ వాళ్ళు మీ అందరూ కూడా సహకరించండి. అలాగే సీడ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఆ సీడ్స్ వేసి మరి కొంతమంది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదు అలా ఇవ్వలేమంటే నాకైనా పంపిస్తే నేను తప్పకుండా ఇస్తానండి. ఆ విధంగా మనం అందరికీ కూడా ఈ సీడ్స్ అనేవి అందరికీ చేరాలి. అందుకోసమే ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. గొంతు కూడా బాగోలేదు మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకు అసలు నిన్న మొన్న చేయలేదు. వీడియోస్ కూడా చేయలేదండి. కాబట్టి కొద్దిగా బిజీ అవుతాను. మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటే కొన్ని ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి మధ్య మధ్యలో ఇద్దాం అనుకుంటున్నాను. ఆహ్, మీ అందరి దగ్గర ఆహ్, ఉన్న సీడ్స్ సీజన్‌లో వేసుకోండి చక్కగా. సీజను మనకి ఆహ్, మే ఎండింగ్ జూన్ తొలకరిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకుంటుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అల్లంకి, అలాగే మన పసుపు ఈ 2 కూడా సీజనల్ కాబట్టి ఈ సీజన్‌లో అవి వేసుకోవచ్చండి. కాబట్టి ఈ విషయాలను కూడా గమనిస్తారని కోరుతున్నాను. సీడ్స్ కోసం తొందరపడదండి ఉన్నాయి. కానీ నేను కొద్దిగా బిజీ వల్లే నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి సహకరించండి. ఆహ్, ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే నాకు పర్సనల్ నంబర్ మీకు చెప్పాను కదా! ఆ నంబర్‌కి మీరు నాకు మెసేజ్ పెట్టండి. క్లియర్‌గా అడ్రెస్ పెట్టండి. కొంతమంది అడ్రెస్‌లో నేమ్ కూడా రాయట్లేదండి. అది కొద్దిగా ఇబ్బందవుతుంది. మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేసి, మళ్ళీ నేమ్ తెప్పించుకొని, ఇలా మెసేజ్ పెట్టి నాకు చాలా చాలా దానివల్ల టైము ఇదవుతుందనమాట. ఎందుకంటే మరి విత్తనం పంపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అది సొంత అర్థం చేసుకోండి. ఆ విధంగా చేసుకోండి. నా దగ్గర ఉండే విత్తనాలు ఏంటనేది నేను వీడియోస్‌లో చెప్పాను నేను. మరి చాలామంది లిస్ట్ అడుగుతున్నారు. లిస్ట్ అంటే యాక్చువల్‌గా నేను ఎవరెవరైతే పంపిస్తున్నారో ఆ విత్తనాలు నేను వీడియో చేస్తున్నానండి. అది ఆ వీడియోస్ చూడండి. నా దగ్గర ఉండేవేంటనేది అది కూడా వీడియో చేస్తున్నాను. అందరికీ ఆ మెసేజ్ పెట్టాలంటే నాకు టైం చాలదండి. అది గమనించండి. సహకరించండి. మరి ఈ వీడియో చూసారు కదా! వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా సీట్స్ పంపించడానికి మాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలామంది ఏ విత్తనాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. అందరికీ మెసేజ్ పెట్టడం కష్టం కాబట్టి ఒకసారి మీరు సీడ్స్ చూడండి. ఇక్కడ మనకి కొండ అల్లం, కొండ పసుపు, కందులు, జినుగులు, బొబ్బర్లు, వంగ, పూల మొక్కల విత్తనాలు, బంతి, అలాగే బొగడ, జినియా, వడంబరాలు ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేస్తున్నామండి దీనిలో. అవన్నీ ఒకసారి గమనించి చాలా రకాల విత్తనాలు ఇందులో ఉన్నాయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వెయిటింగ్ లిస్ట్ మొత్తం కూడా మ్యాక్సిమం ఈరోజు రేపు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా బ్రదర్ ఒక్కొక్క ప్యాకింగ్ అవుతున్నాయి. మొత్తం నేనంతా కూడా కవర్స్ కడుతున్నాను. టోటల్గా మేడం గారు అలాగే మిగతా అంతా కూడా అంతా రెడీ చేస్తున్నాం. ఈరోజు రేపటితో విత్తనాలు క్లోజ్ చేస్తున్నామండి. ఇవి ఎందుకంటే చాలా పెద్ద పని, పోస్టర్ స్క్రీన్ మళ్ళీ ఇవ్వాలి. అందుకు మనం 11:30కే అసలు యాక్చువల్ క్లోజ్ చేయాలి. మరి రేపటితో క్లోజ్ చేసేస్తున్నానంటే ఎల్లుండి నుంచి కొద్ది గ్యాప్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను చేస్తాను. ఇవి అన్నీ కూడా అన్నీ చేసేస్తున్నాం. మీకు మ్యాక్సిమం ఇప్పుడు పంపించేస్తున్నాను. రేపు కూడా పంపిస్తాను. రేపటితో క్లోజ్ అవుతుందండి. ఎల్లుండి నుంచి దయచేసి ఎవరు కూడా రిక్వైర్మెంట్ పెట్టదు. మళ్ళీ నేను చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు రిక్వైర్మెంట్ పెట్టండి. నేను చెప్పాను మా బ్రదర్ మ్యారేజ్ ఉందని, అందుకోసమని టోటల్గా ఈరోజు రేపు క్లోజ్ చేసేస్తున్నామండి. మొత్తం అన్ని ఐటమ్స్ కూడా పెట్టుకొని రెడీ చేసామండి. ఇంకా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా రేపు క్లీన్ చేసేసి పూర్తి చేస్తామండి. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.